ఆంధ్రప్రదేశ్ రాజకీయ మరియు పోలీసు వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్న సాయికృష్ణ కేసు ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతోంది. మార్కాపురంలో సాధారణ స్విగ్గీ డెలివరీ బాయ్గా బతుకుతున్న ఒక యువకుడిని పోలీస్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకొచ్చి తీవ్రంగా హింసించి చంపేసి ఆ తర్వాత శవాన్ని కూడా కాల్చి బూడిద చేయడం లాంటి ఘోరాలు ఈ కేసులో జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఒక సాధారణ పోలీస్ ఇన్స్పెక్టర్ నాగరాజును మాత్రమే ప్రధాన నిందితుడిగా చూపిస్తూ హత్య కేసును నమోదు చేయడం మీద తీవ్ర విమర్శలు ఉన్నాయి. అసలు ఒక చిన్న స్థాయి ఆఫీసర్ కోసం ప్రభుత్వం లేదా పోలీస్ శాఖ దాదాపు 42 రోజుల పైగా ఈ కేసును ఎందుకు దాచిపెట్టింది, ఎందుకు డిఫెన్స్లో పడేసిందనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. చనిపోయిన యువకుడు ఏమీ పెద్ద నేరస్తుడు కాదు. గతంలో ఏదో పాత కేసులో పేరు ఉండి అరెస్ట్ అయినటువంటి పరిస్థితిలో ప్రస్తుతం సాదాసీదా జీవితం గడుపుతున్నాడు అంటున్నారు. అలాంటి వాడిని అంత దూరం పట్టుకెళ్లి ప్రాణాలు పోయేలా కొట్టడానికి వెనక కేవలం ఒక ఇన్స్పెక్టర్ స్థాయి వ్యక్తి ప్రమేయం మాత్రమే ఉందంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. దీని వెనక చాలా పెద్ద వ్యవస్థ నడిచిందని, పోలీస్ కమిషనర్ స్థాయి అధికారులు ఆర్డర్స్ లేదా వారి అండదండలు లేకుండా టాస్క్ ఫోర్స్ పోలీసులు అంతలా వ్యవహరించలేరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుని లోతుగా పరిశీలిస్తే కేవలం ఒక అధికారిని బలిపశువుని చేసి అసలైన కుట్రదారుల్ని, పెద్ద తలకాయల్ని కేసు నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతున్నట్టు కనిపిస్తోంది. మార్కాపురం యువకుడిని పట్టుకుని కావాలని ఇన్స్పెక్టర్ ఇచ్చినటువంటి ఫిర్యాదుల మీద అధికారులు అక్కడి నుంచి జీపులో తీసుకొచ్చి డ్రైవర్లు, హోంగార్డులు స్టేషన్లో పెట్టి కొట్టిన వాళ్ళు, చనిపోయాక శవాన్ని తరలించి ఆధారాలు దొరకకుండా బూడిద చేసేవాళ్ళు, దాన్ని అనాథ శవంగా సృష్టించిన వాళ్ళు, ఇలా ఎంతోమంది గవర్నలో భాగస్వాములుగా ఉన్నారు. వీరందరినీ వదిలేసి కేవలం ఒకరి మీద మాత్రమే కేసు పెట్టి చేతులు దులుపుకుంటే న్యాయం జరగదు. పైగా నిందితులుగా ఉన్న పోలీస్ శాఖ ఈ కేసును విచారణ చేయడం ఏమాత్రం సమంజసం కాదు. ఉన్నతాధికారుల తప్పుల్ని కింద స్థాయి డీఎస్పీ లేదా ఎస్పీ స్థాయి అధికారులు నిష్పక్షపాతంగా విచారించలేరు. అందుకే ఈ కేసులో నిజాలు అసలు మోటివ్ ఏంటో బయటపడాలంటే హైకోర్టు ఈ విషయాన్ని సుమోటోగా తీసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐకి అప్పచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా తన నిజాయితీ నిరూపించుకోవాలంటే ఈ కేసును సిబిఐకి ఇవ్వడానికి వెనకాడకూడదు. ప్రస్తుతం ఈ వ్యవహారంలో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలైంది. యువకుడిని బతుకున్నప్పుడైనా లేదా డెడ్ బాడీ ఉన్నప్పుడైనా కోర్టు ముందు ప్రవేశపెట్టాలని ఈ పిటిషన్ యొక్క అర్థం. కానీ పోలీసులు ఇప్పటికే శవాన్ని కాల్చేశారనే ఆరోపణలు వస్తుండడంతో రాబోయే రోజుల్లో కోర్టుకి ఏం సమాధానం చెప్తారనేది ఆసక్తికరంగా మారింది. బాధిత కుటుంబానికి ఏదో రకంగా సర్ది చెప్పి కేసును ఉపసంహరణ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనే టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా వ్యవస్థను రక్షించేటువంటి పోలీసులు ఇలాంటి దారుణాలకు ఒడిగడితే సామాన్యులకి రక్షణ ఉండదు. కాబట్టి లీగల్గా ఈ కేసులో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే సమగ్ర విచారణ జరిగి శిక్ష పడేలా చేయాలని ఆ కుటుంబం కోరుతోంది. అయితే ఈ కేసులో ఖచ్చితంగా రంగంలోకి ఢిల్లీ పెద్దలు దిగేటువంటి అవకాశం ఉందని, వాళ్ళు దిగితేనే నిజానిజాలు బయటపడతాయనే వాళ్ళు కూడా ఉన్నారు.